మీరు కూడా ఈ రంజాన్ 5 to 10 kgs ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. 5 to 10 kgs లూజ్ అవ్వడానికి సెహరీలో ఏం తినాలో చెప్తాను. నెంబర్ 1, లో గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్. నేనైతే రైస్ తినే బదులు ఓట్స్ బెస్ట్ అంటాను. బికాజ్ రైస్ మనకు 2 to 3 అవర్స్ ఎనర్జీని ప్రొవైడ్ చేసిద్ది, దాని తర్వాత ఎనర్జీని ప్రొవైడ్ చేయదు. అదే ఓట్స్ అయితే మనకు కొంచెం ఎక్కువసేపు ఎనర్జీని ప్రొవైడ్ చేసిద్ది. ఒకవేళ రైసే తినేదైతే దాంతోపాటు ఖచ్చితంగా వెజిటేబుల్స్ని యాడ్ చేయండి. కొంచెం ఫైబర్ యాడ్ అవ్వటం వల్ల ఇది కూడా స్లోగా డైజెస్ట్ అయ్యిద్ది. రైస్ కూడా ఎక్కువసేపు మీకు ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేసిద్ది. నెంబర్ 2, మినిమం 30 to 40 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్. మీరు ప్రోటీన్ ఏ ఫుడ్ సోర్స్ నుంచి తీసుకున్నా పర్లేదు, బట్ నేనైతే పర్సనల్లీ నాన్ వెజ్ నుంచి తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి అండ్ ఎక్కువసేపు మజిల్ బ్రేక్డౌన్ని ప్రివెంట్ చేస్తాయి. అదే ఎగ్ వైట్స్ అండ్ హై ప్రోటీన్ యోగర్ట్ అయితే తొందరగా డైజెస్ట్ అయిపోతాయి అండ్ ఇవి ఎక్కువసేపు మజిల్ బ్రేక్డౌన్ని ప్రివెంట్ చేయవు. అండ్ మేక్ షూర్ టు అవాయిడ్ స్పైసెస్ ఇన్ ద సెహరీ. నట్స్ అండ్ ఆయిల్స్ని ఖచ్చితంగా సెహరీలో యాడ్ చేసుకోండి. ఆల్మండ్స్, క్యాష్యూస్, నార్మల్ ఆయిల్ ఇది కనుక యాడ్ చేసుకుంటే మీ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అనేది చాలా స్లోగా అయ్యిద్ది. అంటే మీరు తిన్న ఫుడ్ స్టమక్లో నుంచి ఎనర్జీలా స్లోగా కన్వర్ట్ అయ్యింది. సో అందువల్ల ఎక్కువసేపు వరకు డే మొత్తం మీకు ఎనర్జెటిక్గా ఉంటుంది. నెంబర్ 4, సబ్జా సీడ్స్. ఇవి కూలింగ్ అండ్ హైడ్రేషన్ కోసం చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు మీరు తిన్న ఫుడ్ని స్లోగా ఎనర్జీలో కన్వర్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి దీంట్లో ఉన్న ఫైబర్స్ అనేవి.